ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు ఒకప్పుడు నర్సాపురం ఎంపీగా చేశారు. 2019లో వైసీపీ తరఫున ఎంపీగా నెగ్గిన ఆయన వైసీపీ వచ్చిన 1 ఇయర్కే ఆయన సొంత ఛానల్లో కొన్ని వాస్తవాలు మాట్లాడారు. వాస్తవాలు మాట్లాడేసరికి ఆయన మీద ఇంకా సొంత వైసీపీ వాళ్ళు అటాక్ చేయడం, ఆయన మీద విమర్శలు గుప్పించడం, ఆయనకి రకరకాలుగా మీ వయసు ఏంటి, మీకు ఈ వయసుకి ఆ తలకు రంగు అవసరమా, మీకు ఇది బిల్డప్ అవసరమా అని ట్రోల్స్ చేయడం చాలా అంటే మరి చేస్తూ ఎక్కడో హైదరాబాదులో తన ఇంట్లోనో లేకపోతే ఆఫీస్ పని మీద ఉన్న వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణ పోలీసులకు ఇంటిమేట్ కూడా చేయకుండా వచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కొట్టడం కూడా జరిగింది. అదే ఆయన స్వయంగా ఆయన ఛానల్లో కూడా పెట్టాడు. ఆయనకి కొన్ని చోట్ల రక్తం కూడా వచ్చింది. అంటే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అప్పటికైనా ఆయన పరిస్థితి ఉంటే సామాన్యుడు ఎలా ఉండేవాడు ఆంధ్రప్రదేశ్లో 19 నుంచి 24 అంటే 23 డిసెంబర్ వరకు అనుకోండి, ఎలా ఉండరో ఊహించుకోండి. అరే సొంత చిన్నాన్నే చంపేశారండి. ఎవరు చంపేశారో తెలియదండి. అప్పటి ముఖ్యమంత్రికి సొంత చిన్నాన్న స్వయాన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి గారిని. అంత ధైర్యం ఎవరికండి? అంటే ఎలాంటి పరిపాలన నడిచిందో ఒక్కసారి అందరూ ఆలోచించుకుంటే భయం అనిపిస్తుంది. మేబీ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది వలస వెళ్ళిపోవడానికి కూడా ఇదొక కారణమేమో. అయితే రఘురామకృష్ణంరాజు గారిని ఆ టైంలో ఎందుకు అలా హింసించారు, అలా కొట్టారు అనే దాని మీద ఆయన కేసు కూడా వేశారు. ఆయన కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు అది వెలుగులోకి వస్తున్నాయి. అయితే రఘురామకృష్ణంరాజు గారిని ఎందుకు కొట్టారనే దాని మీద అధికారులు ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ గారిని ప్రశ్నించారట. చూడండి ఎంత చక్కగా నవ్వుకుంటూ వస్తున్నాడు ఆయన. కస్టడీలోకి ముసుగు ధరించి వచ్చింది ఎవరు, వారిని పంపింది ఎవరు, పివి సునీల్ కుమార్పై విచారణ అధికారి ప్రశ్నల వర్షం, అన్నిటికీ ముక్తసరి సమాధానాలే. ఈ మధ్యకాలంలో ట్రోల్ అవుతుంది బాగా. అదుర్ సినిమాలో ఎన్టీఆర్ గారి డైలాగ్ ఉంటుంది, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇది లిక్కర్ స్కామ్కి సంబంధించిన అవ్వండి, ఇసుక స్కామ్ అవనివ్వండి, అది పరకామణిది అవనివ్వండి, లడ్డూ నెయ్యి కల్తీగా దేనికి కూడా ఉన్న ప్రభుత్వ అధికారి లింకప్ అయిన ప్రతి ఒక్కడు కూడా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటే కొంచెం అఫీషియల్గా. ఐపీఎస్ అంటే చిన్న చితక వ్యక్తులండి. ఎంత మేధావులు అయితే ఆ పొజిషన్కి వెళ్తారు. అటువంటి వ్యక్తులు ముక్తసరి సమాధానాలే ఇచ్చారట. ఇక్కడ చూడండి, రఘురామకృష్ణంరాజు గారిని కస్టడీలో ఏం ఆశించి కొట్టారు, కొట్టేందుకు వచ్చిన వ్యక్తులు ఎవరు, ఈ వ్యవహారంలో మీ పాత్ర ఏమిటి అంటూ సిఐడి మాజీ చీఫ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ను దర్యాప్తు అధికారి విజయనగరం ఎస్పీ దామోదర్ ప్రశ్నించారు. అలాగే సుమారు 5 గంటల పాటు సాగిన విచారణలో అనేక ప్రశ్నలు సంధించిన సునీల్ ముక్తసరి సమాధానాలు చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి, డిప్యూటీ స్పీకర్ RRRను సిఐడి కస్టడీలో హింసించిన కేసులో నాటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అంటే ఇప్పుడు బాబు ఏంటి మీరు చేసిన తప్పుదం ఏంటి? జనరల్గా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, పోలీస్ స్టేషన్లో కూడా వాడు రిక్షాలను ఆటోలో వచ్చిన వాడికి ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది, BMW కారులో దిగిన వాడికి ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది. కొంతమంది, అందరూ కాదు ఇక్కడ కూడా. సో ఇక్కడ ఒక ఎంపీ, ఆయనకు కొన్ని వేల కోట్లకి అధిపతి, కొన్ని కంపెనీస్కి చైర్మన్, అటువంటి RRR గారిని ముసుగేసుకుని వచ్చి ఎవడో ఆ టీంలో వచ్చి కొట్టేస్తున్నాడంట, అరెస్ట్ చేసి తీసుకొచ్చి. ఎందుకు అరెస్ట్ చేశారంటే రీజన్ లేదు. అరే ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి 2:30 ఆయన పడుకుని తలుపు కొట్టి లేపి మరి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చిందండి. ఇది అంత మెచ్యూరిటీ లేని రాజకీయాలు కదా ఇవన్నీ. అంటే నన్ను ఎవడేం పీకలేడులే ఉంటుంది. ఒక నిండాలి, తూము నిండాలి. నిండితే పాపాల పుట్ట నిండితే అన్నీ బ్లో అవుట్ అవుతాయి. అంటే కన్ను మిన్ను గానక ప్రవర్తించడం అని అనేవారు పూర్వం పెద్దలు. అలాంటి సందర్భాల, లేదంటే మరీ ఇతర కారణాల, లేదంటే లేనిపోనివి ఎలిగేషన్ చూపించేశారా అంటే ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన వైనం, తర్వాత ఆ పత్రాలు క్రియేట్ చేసిన ప్రూఫ్స్ అన్ని కాల్చేయడం, ఆ ఐపీఎస్ అధికారి ఎక్కడో గౌహతికి ఎక్కడో ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవడం, ఇవన్నీ ఏంటివి? హైడ్రామాలాగా అనిపించట్లేదు. ఇక్కడ కూడా అదే, ఒక ఐపీఎస్ స్థాయిలో ఉండే వ్యక్తి, ఒక ఎంపీ స్థాయి వ్యక్తికి ఈ విధమైన థర్డ్ డిగ్రీ ఇవ్వడం ఏంటి, స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి? సో ఈ విధంగా సుమారుగా 5 గంటల సేపు ప్రస్తుత విజయనగరం ఎస్పీగా ఉన్న దామోదర్ ఐపీఎస్ గారు పివి సునీల్ కుమార్ గారు, ఆయన ఒక ఐపీఎస్ ప్రశ్నిస్తే ఎట్లా ఉంటుందంటే, ఈయన చీఫ్గా పనిచేసిన వ్యక్తి, ఏ స్థాయి వ్యక్తి, నీకన్నా జూనియర్ అయి ఉంటారు ఆయన దామోదర్ గారు ఐపీఎస్లో, అలా ప్రశ్నిస్తే ఎంత షేమ్గా ఉంటుంది.
ఉండదేమో, అలాంటివే ఉండవేమో. మేబీ అందువల్లనేమో ఆయన అంత దజ్జాగా నవ్వుకుంటూ బయటకు వస్తున్నది మనం ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో. సో అలాగే ఆ ఉదయం ఆయన విచారణ నిమిత్తం గుంటూరులోని సిసిఎస్కు వచ్చారు. విచారణ అధికారి దామోదర్ ఉదయం 10:45 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గంటసేపు భోజనం విరామం తర్వాత మరలా సాయంత్రం 4 గంటల వరకు మరోమారు విచారించారు. ఇద్దరు విఆర్ఓల సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తయింది. మొత్తం వీడియో చిత్రీకరించారు. మనకి వెబ్ సిరీస్లో ఒకటి చూపిస్తున్నట్టుగానే ఇట్లా కెమెరా పెట్టి ఈ నిజం మాట ఏం మాట్లాడుతుంది. మళ్ళీ నేను ఎప్పుడు చెప్పాను, నేను ఎప్పుడు చెప్పలేదే, లేదు నాకు బలవంతంగా కొట్టి ఒప్పించారు, ఇలాంటి కొన్ని కథలు ఈ మధ్యన అల్లుతున్నారు. సో నేపథ్యంలో ఇద్దరు విఆర్ఓల సమక్షంలో ఒక ఐపీఎస్ అధికారి, దాని తర్వాత ఉండే ఇమీడియట్ సుపీరియర్ అధికారి ఒకరు విచారించారట. పొడి సమాధానాలతో దాటవేత. చూడండి, ట్రిపుల్ చిత్రహింస ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అలా చేయమని మీకు అప్పటి ప్రభుత్వ పెద్దలు ఏమైనా ఆదేశాలు జారీ చేశారా, ముసుగు ధరించి వచ్చి ఆయన కొట్టింది ఎవరు, గుండెలపై కూర్చొని ఊపిరాడకుండా చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారా, కొట్టడానికి మనుషులను ఎవరు పంపించారు, మీకు ఈ కేసుకు సంబంధం ఏంటి, మీకు వ్యక్తిగతంగా ట్రిపుల్ అటాక్ చేయాల్సిన అవసరం ఏముంది, కొట్టిన తర్వాత మీరేం చేశారు, ఒకవేళ మీకు తెలియకుండా కింద వాళ్ళు చేసిన భావిస్తే వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు. చూసారు, అర్థమవుతుంది కదా. ఇప్పుడు కొన్నిసార్లు పై ఆఫీసర్ కన్నా కిందోడు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటాడు, మంత్రి గారి కన్నా మంత్రి గారు పిఏ ఓవరాక్షన్ చేస్తూ ఉంటాడు. మంత్రి గారు వస్తున్నారు, తప్పకుండా మంత్రి గారు ఇప్పుడు ఏం కలవరయ్యా వెళ్ళిపోండి, ఇట్లాంటి ఓవరాక్షన్ జరుగుతూ ఉంటాయి. సో అలాగే ఎవరైనా తెలియజేసినప్పుడు ఆ కింద స్థాయికి వ్యక్తికి మీరు చర్యలు తీసుకున్నారా లేదా, మీరు కౌంటర్ అటాక్ ఇచ్చారా లేదా, సస్పెన్షన్ ఏదో చేశారా లేదా అనేది కూడా అడిగారట. అడిగితే ఇక్కడ చూడండి, ప్రాథమిక విచారణ చేసిన సునీల్ నాయక్ను గుంటూరు సిఐడి ప్రాంత కార్యాలయం ఎందుకు పంపించారు అంటే, ఒకవేళ మీకు తెలియకుండా కింద వాళ్ళు చేశారని భావిస్తే వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ప్రాథమిక విచారణ చేసిన సునీల్ నాయక్ అనే గుంటూరు సిఐడి ప్రాంత కార్యాలయం ఎందుకు పంపించారు, అతని ఆధ్వర్యంలో కొట్టించడానికే పంపించారా, అంతర్గత విచారణలు ఏమైనా చేశారా, కొట్టిన దానిపై మీరు ఏమైనా నివేదిక ఇచ్చారా, ఇస్తే అది ఎక్కడుంది అంటూ సునీల్ కుమార్పై ప్రశ్నల వర్షం కురిపించారట. ప్రధానికి కూడా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, ఏమనంటే వ్యవహారాలు కోర్టులు ఒక పట్టాన తేలవుగా, ఏముంది పోస్ట్ పోన్ మహా అయితే సస్పెన్షన్ నడుస్తుంది, దీని మీద కొద్ది రోజుల తర్వాత మరలా తేరుకుందాం అంటే ఇలా ఈ ధోరణి. నీకు నీ లైఫ్ నీ లైఫ్ ఇబ్బంది, నీ సర్వీస్ పోయింది కదబ్బా, ఎంత గౌరవంగా ఉండాల్సింది. ఇంతకుముందు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాష్ ఒక ఆయన ఉండేవాడు. ఉపాధ్యాయులు ఎవరైతే ప్రశ్నించారో ఉపాధ్యాయ సంఘాలు గత ప్రభుత్వాన్ని, వాళ్ళందరినీ మాట్లాడితే సస్పెన్షన్ అరెస్టు చేశాడు ప్రవీణ్ ప్రకాష్ అనే వ్యక్తి. ఇప్పుడు రీసెంట్గా ఒక 2 నెలల కిందట ప్రభుత్వానికి ఫోన్ చేసి మరీ నేను అన్నీ ఒప్పుకుంటున్నాను, బేషరతుగా ఒప్పుకుంటున్నాను, అప్పుడు ప్రభుత్వ ఒత్తిడి వల్ల అలా చేయాల్సి వచ్చిందని చెప్పి త్వరలో వచ్చి కలుస్తాను కూడా చెప్పాడంట. ముందంతగా ఆవేశంగా మేము మనదే రాజ్యం, నెక్స్ట్ 30 ఏళ్ళు అన్నయ్య ఉంటారు, మనకు తిరిగేయలేదు అనుకోవడం ఎందుకు, మళ్ళీ ఇప్పుడు ఈ కక్కుర్తి వేషాలు ఎందుకు చెప్పండి. సో ఇట్లాగా ప్రతి ఒక్క ఐపీఎస్ అధికారి, ఇక్కడ సునీల్ కుమార్ అవ్వచ్చు, లేదా సంజయ్ ఐపీఎస్ కావచ్చు, అలాగే అడ్వకేట్ జనరల్ ఏఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆయన కానీ పొన్నవోలు, ఇట్లా చాలామంది అధికారులు ప్రభుత్వానికి ఫేవర్గా పనిచేయడము, తర్వాత ఇరుక్కుపోవడము, ఇది జీవితకాలం వాళ్ళకి ఇది అవ్వడము. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్యన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎటువంటి కామెంట్స్ చేస్తున్నారంటే, మరలా మేమే వస్తాం, ఇప్పుడు మాకు ఎవరైతే అంటే ఆ చేసిన పనులకి ఎవరైతే కేసులు వేస్తున్నారో వాళ్ళు మంచోళ్ళు కాదంట, వాళ్ళకి ఎక్కడున్న సప్త సముద్రం అవతలు ఉన్న తీసుకొస్తాం రప్ప అని కూడా ఆయన డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న కార్యకర్తలతో ఈ విధంగా మాట్లాడిస్తున్నారు. మన తెలంగాణలో కూడా ర్యాలీగా వెళ్ళారు, ఏది జైలుకి కోర్టుకు హాజరు కావాలంటే. దానికి అంత ర్యాలీగా అవసరమా అండి? వెళ్ళేది ఏమైనా నామినేషన్ వేయడానికా, లేదా ప్రమాణ స్వీకారంగా వెళ్తున్నారా? సో అంటే ఏదో ఒక ధోరణిలో వెళ్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ విధమైన స్కాములు బయటికి రావడం, చర్చలు, సిట్టు అన్నీ నడవడం, ఒకవైపు గందరగోళం నడుస్తుంది, ఇంకోవైపు అభివృద్ధి పరంగా కూడా దూసుకెళ్తుంది. విశాఖకి మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు కూడా ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతున్నాయి. వాటితో పాటు టీసీఎస్, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, ఒకటి కాదు చాలా, మహీంద్రా వాళ్ళు అందరూ వస్తున్నారు. మరోవైపు అమరావతిలో యూట్యూబ్ సంబంధించింది, అలాగా క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి, ప్రకాశంలో మత్స్యకారులకు సంబంధించింది ఒకటి, నెల్లూరు, రకరకాలుగా ప్రతి జిల్లాకు కూడా బైఫర్కేట్ చేస్తూ డెవలపింగ్ తీసుకెళ్తుంది కూటమి ప్రభుత్వం.